బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం నెలకొంది. అన్నదానం సత్రం సమీపంలో గోవు మృతి చెంది 24 గంటలు కావస్తున్న గోవు కళేబరం తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దుర్వాసన వస్తున్నా పట్టించుకోకపోవడంతో అధికారులు తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్, చెప్పండి, ప్రస్తుతం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ ఇంద్రజ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది నరసింహస్వామి ఆలయంలో నిన్న ఆదివారం రోజున ఒక గోవు మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని తరలించవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అన్నదాన సత్రం సమీపంలోనే ఈ గోవు మరణించడం జరిగింది. ఈ మృతి చెందిన గోవు కళేబరాన్ని అధికారులు కానీ అటు శానిటేషన్ సిబ్బంది కానీ తరలించకపోవడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ జరిగిన ఘటనను భక్తులు స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగినట్లుగా భావిస్తున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆలయ ఈవో కానీ అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది కానీ అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆవు కళేబరం సంబంధించి విజువల్స్ అయితే వైరల్ గా మారాయి. దీంతో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి భక్తులు పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే అంతర్వేది ఆలయం ఉందో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఈ ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రముఖ సినిమా హీరోలు కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్లు కావచ్చు, ఇక్కడ పూజ చేసి సినిమా షూటింగ్లు మొదలు పెడతారు. అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. రైట్ వెంకట్, గోవు కళేబరం ఇంకా అక్కడే ఉందా? ప్రస్తుతం అయితే ఈ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో అధికారులు అయితే స్పందించారని చెప్పుకోవచ్చు. ఆ కళేబరాన్ని తరలించే పనిలో పడ్డారు. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందిని రప్పించి ఆలయ కళేబరాన్ని అక్కడ నుంచి తరలించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం అక్కడ. రైట్, ఆలయ అధికారులు లేదా స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంపై ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఆలయ అధికారులు అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వారు జరిగిన తప్పిదం ప్రజలకు తెలియడంతో వారిలో భయం నెలకొంది. ఎటువంటి చర్యలకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆవు మృతికి సంబంధించి వివరాలు అయితే వెల్లడించట్లేదు. ఏదైతే భక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం బయటకు రావడం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు సంబంధిత అధికారులపై ఎవరైతే ఈ నిర్లక్ష్యం వహించారో వారిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారా వెంకట్? ముఖ్యంగా అది మున్సిపాలిటీ కాకపోయినప్పటికీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. అంతర్వేది గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ సిబ్బంది అయితే అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న మృతదేహాన్ని ఏదైతే కళేబరం ఉందో మృతి చెందిన ఆవుకు సంబంధించిన బయటకు తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.